వాక్యాలు మనం చదువుతున్నాం అనుకోండి, ఆయన పాటలు పాడుతున్నాం అనుకోండి, ఆయన యొక్క ప్రార్థనలు చేస్తున్నాం అనుకోండి, దాని అర్థం ఏంటంటే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు లెక్క. నేను చెప్పాను కదా, దేవుణ్ణి ప్రేమించాలి, పొరుగువారిని ప్రేమించాలి. ఒకవేళ ఆ పొరుగువాడు రక్షణ లేనివాడైతే మరింతగా ప్రయాసపడి వారిని ప్రభు వైపుకు తిప్పాలి. ఆ మాట ఉంది చూడండి, యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించండి. భక్తి చేస్తున్న వారులారా, ప్రార్థిస్తున్న వారులారా, మీ భక్తిలో దేవుని ప్రేమను నింపుకొనండి. దేవుణ్ణి ప్రేమించడం అంటే యేసయ్యను ప్రార్థించడమే, యేసయ్యకు పాట పాడటమే, సాక్ష్యాలు చెప్పుకోవడమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత ఏముందమ్మా, మీరందరూ యెహోవాను ప్రేమించండి, యెహోవా విశ్వాసులను కాపాడును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సాయంకాల సమయంలో మీకు నాకు వాగ్దానం ఏమిటంటే, ప్రభువు మనలను కాపాడువాడై ఉన్నాడు. రాయబడి ఉంది కదా, నా మాటలు కాదు కదా. యెహోవా విశ్వాసులను కాపాడును. నీవు ఒక విశ్వాసివా? నీవు ఒక దేవుడిని ప్రేమించేవాడవా? నీవు దేవుని బిడ్డవా? ఇంతకుముందు మనం చదువుకున్నట్టుగా దత్తపుత్రాత్మను కలిగి దత్తపుత్రాత్మను కలిగి ఏమండి దత్తపుత్రాత్మను కలిగి ఆయన కుమార్తెగానే ఉన్నామా? ఉంటే నిన్ను దేవుడు కాపాడుతాడు. ఏం చేస్తాడు? నిన్ను దేవుడు కాపాడుతాడు. యెహోవా విశ్వాసులను కాపాడు. ఆయన ఇంకొక మాట ఉంది చూడండి, అక్కడ దానికి వ్యతిరేకంగా ఉంది. గర్వంగా ప్రవర్తించే వారికి ఆయన గొప్ప ప్రతీకారం చేస్తాడు. గర్వం అక్కర్లేదు మనకు. నా పట్టుకు నేను చేసుకుంటానులే, నాకు దేవుడు అక్కర్లేదులే అనుకుంటే ఆయన ఏ మేలు కూడా చేయలేదు. ఎవరైతే తగ్గించుకొని ప్రభువును ప్రేమిస్తారో వారికి ఆయన గొప్ప మేలు చేయవాడై ఉన్నాడు. 24 వచనం చూడండి చివరిగా, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారులారా, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారులారా. ఇదిగో యేసు ప్రభు ఒక రోజు నుంచి ఈ మట్టి శరీరాలను, ఈ మృతతుల్యమైన శరీరాలను మహిమ శరీరంగా మార్చబోతున్నాడని కనిపెట్టుకునే వారులారా, మీరు చేయాల్సింది ఒకటే ఏంటంటే, ఏం చేయాలంటమ్మా? మనస్సున ధైర్యము వహించండి, నిబ్బరంగా ఉండండి. దాన్ని ఏమంటారు తెలుసా? మనస్సున ధైర్యం వహించి నిబ్బరంగా ఉండటం అంటే విశ్వాసంతో ఉండటం. హల్లెలూయా. విశ్వాసంతో ఉండటం. విశ్వాసంతో మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉన్నది. నమ్మకంతో కనిపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రభువాని రాకడెప్పుడని ఎదురు చూస్తుండాల్సిన అవసరం ఉన్నది. నిబ్బరము కలిగి బుద్ధిమంతులమై అంటే మనసున ధైర్యం వహించడం అంటే దానినే మనం ఏమంటామంటే విశ్వాసం అంటాము. ఇందాక మనం నమ్మిక అనుకున్నాం చూడండి. ఏమనుకున్నావు? నువ్వు బస్సు ఎక్కితే అక్కడ దింపుతాదని ఎలాగైతే నమ్ముతున్నావో ఏమండి, మరి అలాగే ఈ మనస్సున ధైర్యం వహించి నిబ్బరంగా ఉండటమంటే అర్థం ఏంటంటే విశ్వాసముతో ఉండండి. దేవుడు విడిచిపెట్టడు, దేవుడు అన్యాయము చేయడు, దేవుడు ప్రేమించటం మానడు, దేవుడు చేయి విడవడు, దేవుడు నడి మార్గంలో విడిచిపెట్టడు, ఎవడు నడి ప్రాయంలో ఆయన నిన్ను విడిచి వేరైపోడు. నీవు విశ్వసించు, నీవు దేవుణ్ణి ప్రేమించు, దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. కళ్ళు మూసుకొని పిల్లరా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి ధైర్యం నాకు దయచేయని నేను ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. అటువంటి విశ్వాసం నాకు దయచేయమని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రక్షకానికి స్తోత్రం. అందరూ ఏలుగెత్తి ప్రార్థన చేద్దాం ఒక నిమిషం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా, నేను మనసున ధైర్యం వహించాలి. ప్రభా, నేను మరి నీవెందు నమ్మిక ఉంచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలి వారెవరు? యెహోవా రక్షించిన నిన్ను పోలి వారెవరు? ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నడగింపను. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నడగింపను. ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు. ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు. శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను.